ఒక నాయకుడు ప్రజల మెప్పు సరైన పని ఈ రెండింటి మధ్య నలిగిపోతే ఏం జరుగుతుంది? ఈరోజు మనం రాజు సౌలు కథలో దీనికి ఒక విషాదకరమైన సమాధానం చూద్దాం. మన మూల గ్రంథం 15వ అధ్యాయం. ఇందులో ఒక రాజు, ఒక ప్రవక్త, ఒక దైవిక ఆజ్ఞ, ఒకే ఒక్క అవిధేయత చర్య ఒక సామ్రాజ్యాన్ని ఎలా కూల్చివేసిందో కొంచెం లోతుగా పరిశీలిద్దాం. సరిగ్గా. అంటే ఇది కేవలం పాత కథని చెప్పుకోవడం కాదు. కాదు. ఇది నాయకత్వం మీద ఒక టైమ్లెస్ కేస్ స్టడీ లాంటిది. అవును. ఒక నాయకుడి వైఫల్యం వెనుకున్న సైకాలజీని, ఆ ఒత్తిడిని, దాని పర్యవసానాలను అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. సరిగ్గా. ప్రజల ఒత్తిడికి తలొగ్గడమా లేక ఒక ఉన్నతమైన సూత్రానికి కట్టుబడి ఉండటమా ఈ ప్రశ్న ప్రతి నాయకుడికి ఎదురవుతుంది కదా. నిజమే. సౌలు కథలో ఈ సంఘర్షణ చాలా నాటకీయంగా, చాలా తీవ్రంగా కనిపిస్తుంది. అతని నిర్ణయాలు, అతను చెప్పిన సాకులు, చివరికి అతను ఎదుర్కొన్న పర్యవసానాలు ఇవన్నీ నాయకత్వపు స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్దంలా పనిచేస్తాయన్నమాట. అయితే ఇక దీనిని విడమరచి చూద్దాం. కథ మొదలవడమే చాలా అధికారికంగా మొదలవుతుంది. ప్రవక్త అయిన సమూయేలు రాజు సౌలు దగ్గరకు వస్తాడు. దేవుడు నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించడానికి నన్ను పంపాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్పే మాట జాగ్రత్తగా విను అంటాడు. ఆ మాటల్లోనే ఒక బరువుంది. అవును. ఇది స్నేహితుడు సలహా కాదు, ఒక హెచ్చరికతో కూడిన ఆజ్ఞలాంటిది. నిన్ను రాజుని చేసింది దేవుడు, నేను కాదు. కాబట్టి నీ విధేయత నా పట్ల కాదు, ఆయన పట్ల ఉండాలి అని సమూయేలు గుర్తుచేస్తున్నాడనమాట. ఆ తర్వాత వచ్చే ఆజ్ఞ చాలా సూటిగా, చాలా కఠినంగా ఉంటుంది. అవును. అమాలేకీయుల మీద దాడి చేసి వారిని సర్వనాశనం చెయ్యాలి. పురుషులు, స్త్రీలు, పిల్లలు, పసిపిల్లలు, పశువులు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు దేన్నీ విడిచిపెట్టకూడదు. దేన్ని? ఒక్క నిమిషం. ఇది వినడానికి చాలా షాకింగ్గా ఉంది. ఈ రోజుల్లో మనం ఇలాంటి ఆజ్ఞ గురించి వింటే పసిపిల్లలతో సహా అందర్నీ నాశనం చేయమనడమనేది అర్థం చేసుకోవడానికే కష్టంగా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ ఆజ్ఞను దాని చారిత్రక సందర్భంలో చూడాలి. అంటే ఇది అకస్మాత్తుగా వచ్చిన కోపం కాదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి బయటపడి ప్రాణాలతో పోరాడుతూ వస్తున్నప్పుడు అమాలేకీయులు వారిమీద వెనక నుండి దాడి చేసి బలహీనులను చంపేశారు. ఓ అలాగా? అది తరతరాలుగా గుర్తుండిపోయిన ద్రోహం. కాబట్టి దేవుని దృష్టిలో ఇది కేవలం సైనిక చర్య కాదు, ఒక పాత అన్యాయానికి దైవిక తీర్పు అమలు చేయడం లాంటిది. అర్థమైంది. అయినా మీరు అన్నట్లు ఆధునిక నైతిక ప్రమాణాలతో చూసినప్పుడు ఇది చాలా కఠినంగా అనిపిస్తోంది. ఈ కథలోని ఉద్రిక్తతకు ఇది కూడా ఒక కారణం. ఆదేశం అంత స్పష్టంగా, అంత చారిత్రక నేపథ్యంతో ఉన్నప్పుడు కూడా సౌలు దాన్ని పక్కన పెట్టడానికి సిద్ధపడ్డాడు. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అవును. అతను 2,00,000 మంది సైనికులను, 10,000 మంది యూదావారిని సమకూర్చుకొని యుద్ధానికి వెళ్తాడు. అక్కడ కూడా అతను ఒక విచక్షణ చూపిస్తాడు. అవును. అమాలేకీయుల మధ్యలో ఉన్న ఖేనీయులను హెచ్చరించి పంపేస్తాడు. వాళ్లు గతంలో సహాయం చేశారు కాబట్టి. అంటే అతనికి శత్రువు ఎవరో, మిత్రుడు ఎవరో గుర్తించగలిగే తెలివి ఉంది. యుద్ధంలో అమాలేకీయులను ఓడించాడు కూడా. పైకి చూస్తే ఇదొక గొప్ప విజయం. కాని ఇక్కడే ఒక చిన్న మలుపు. అదే అతని పతనానికి కారణమైంది. ఆజ్ఞ ప్రకారం అతను అన్నిటినీ నాశనం చేయాలి. కాని సౌలు అమాలేకీయుల రాజైన అగగును ప్రాణాలతో పట్టుకున్నాడు. ప్రాణాలతో. అంతేకాదు, ప్రజలు కూడా వాళ్లు గొర్రెలలో, ఎద్దులలో మంచివాటిని, బలంగా ఉన్నవాటిని పక్కన పెట్టేశారు. అంటే దేవుడి ఆజ్ఞలో తమకు నచ్చిన భాగాన్ని పాటించి, నచ్చని దాన్ని తమ ఇష్టప్రకారం మార్చుకున్నారు. సరిగ్గా. దేవుడు చెప్పింది కరెక్టే, కాని ఈ గొర్రె చాలా బాగుంది, దీని ఉంచుకుంటే మంచిది అని వాళ్లే నిర్ణయించుకున్నారు. ఇదే పాక్షిక విజేతలోనే అసలు ప్రమాదం. 99% పాటించి 1% మీరడమనేది విధేయత అనిపించుకోదు. నిజమే. ఇక్కడ వారు దేవుని జ్ఞానం కంటే తమ జ్ఞానం గొప్పదని పరోక్షంగా చెబుతున్నారు. అన్నిటినీ నాశనం చేయడం వృధా, మంచివాటిని ఉంచుకోవడం తెలివైన పని అని వారు భావించారు. ఇది కేవలం అవిధేయత కాదు, ఇది అహంకారం. తమ స్వంత తీర్పును దేవుని ఆజ్ఞపై రుద్దడం. ఈ సంఘటన తర్వాత దేవుని స్పందన చాలా తీవ్రంగా ఉంటుంది. ఆయన సమూయేలుతో సౌలును రాజుగా చేసినందుకు నేను చింతిస్తున్నాను అంటాడు. అతను నా మాట వినకుండా వెనుక్కు తిరిగిపోయాడు. ఇది విని సమూయేలు రాత్రంతా ఎంతగానో బాధపడి దేవునికి మొరపెట్టుకుంటాడు. తన చేతులతో అభిషేకించిన రాజు ఇలా చేయడం అతనికి గుండెకోతలాంటిది కదా. అవును. అందుకే ఉదయాన్నే సౌలును కలవడానికి బయలుదేరతాడు. ఆ సంధిపు చాలా నాటకీయంగా ఉంటుంది. సౌలు సమూయేలును చూడగానే
ఎంతో ఆత్మవిశ్వాసంతో. చాలా గర్వంగా, దేవుడు నిన్ను దీవించుగాక, ఆయన చెప్పిన పని నేను పూర్తి చేశాను అంటాడు. అంటే అతను నిజంగానే విజయం సాధించానని, అంతా సవ్యంగా జరిగిందని నమ్ముతున్నాడు. తన చర్యలో ఎలాంటి తప్పులేదని అతని భావన. కాని సమూయేలు అతని విజయోత్సవాన్ని ఒక్క ప్రశ్నతో కూల్చేస్తాడు. అలాగా? మరి నా చెవునబడుతున్న ఈ గొర్రెల అరుపులు, ఎద్దుల రెంకెలే ఏంటి సంగతి? ఇది సౌలు అస్సలు ఊహించని ప్రశ్న. ఇక్కడ్నుండి సౌలు అసలు స్వరూపం బయటపడుతుంది. వెంటనే సాకులు చెప్పడం మొదలుపెడతాడు. మొదటి సమాధానం బాధ్యతను పక్కకు నెట్టేయడం. అవును, అది ప్రజలు తీసుకొచ్చారు అంటాడు. ఇది నాయకత్వంలో ఒక క్లాసిక్ వైఫల్యం. బాధ్యత స్వీకరించకుండా తన అనుచరులపై నిందవేయడం. రాజుగా ఆ సైన్యానికి అతను అధిపతి. ప్రజలు చేసిన పనికి కూడా అతనే బాధ్యుడు. కాని అతను నేను కాదు వాళ్ళు చేశారు అని చేతులు దులుపుకుంటున్నాడు. రెండో సాకు ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. తన తప్పుకు ఒక పవిత్రమైన ముసుగు వేయడానికి ప్రయత్నిస్తాడు. అవును, నీ దేవుడైన యెహోవాకు బలులర్పించడానికి ప్రజలు గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచివాటిని ఉంచారు అని చెబుతాడు. ఎంత తెలివైన మాట! మేము స్వార్థంతో ఉంచుకోలేదు, దేవుడి కోసమే ఉంచుకున్నామని కథ అల్లుతున్నాడు. చూడండి, ఇక్కడ మనం ఒక క్లాసిక్ సైకలాజికల్ ప్యాటర్న్ చూస్తాం. తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకోవడం కంటే దానికొక మంచి కారణం వెతుక్కోవడం మన మెదుడుకు సులువు. నిజమే, నేను స్వార్థంతో ఆశపడ్డాను అని ఒప్పుకోవడం కంటే నేను దేవునికే బలి ఇవ్వడానికి ఉంచాను అనడం ఎంతో తేలిక. ఇది కేవలం సౌలు కథ కాదు, ఇది మన అందరి కథ. అవును, మన తప్పులను సమర్థించుకోవడానికి మనం కూడా ఇలాంటి మంచి కారణాలే వెతుక్కుంటాం. సౌలు తన అవిధేయతను భక్తిగా చూపించడానికి ప్రయత్నిస్తున్నాడన్నమాట. ఇక మూడోది, మిగిలిన వాటినన్నిటినీ మేము నాశనం చేశాం కదా అని తన పాక్షిక విజయాన్ని గొప్పగా చెప్పుకోవడం. అంటే 90% పని పూర్తి చేశాం కదా, ఆ 10% గురించి ఎందుకంత రాద్ధాంతం అన్నట్లుంది అతని వాదన. కాని సమూయేలు ఈ సాకులేవీ అంగీకరించడు. అప్పుడతను దేవుని సందేశాన్ని స్పష్టంగా, కఠినంగా ప్రకటిస్తాడు. ఇది ఈ కథలో అత్యంత కీలకమైన భాగం. అవును, సమూయేలు మాటలు వేల సంవత్సరాలుగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అతను సౌలుతో దేవుడు చెప్పిన మాట వింటే ఆయన సంతోషిస్తాడా, లేక నువ్వు దహనబలులు ఇతర బలులు అర్పిస్తే సంతోషిస్తాడా ఆలోచించు అంటాడు. ఆ తర్వాత, బలులర్పించడం కంటే దేవుని ఆజ్ఞ పాటించడం ఉత్తమం, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే ఆయన మాట వినడం శ్రేష్టం. ఈ మాటలు సౌలు ఆలోచనా విధానాన్ని పూర్తిగా తలకిందులు చేస్తాయి. ఈ మాటలు చాలా శక్తివంతమైనవి. దేవునికి కావాల్సింది మన నుండి ఖరీదైన కానుకలు, గొప్ప ఆచారాలు కాదు, విధేయతతో కూడిన హృదయం. అంతే. ఆ తరువాత సమూయేలు పాపం యొక్క తీవ్రతను వివరిస్తాడు. అవును, తిరుగుబాటు చేయడమనేది సోదె చెప్పడం లాంటి పాపంతో సమానం. సోదె చెప్పడమంటే దేవుణ్ణి కాకుండా వేరే శక్తిని ఆశ్రయించడం. ఇక్కడ సౌలు కూడా దేవుని మాట కాకుండా తన స్వంత తెలివిని, ప్రజల అభిప్రాయాన్ని ఆశ్రయించాడు. సరిగ్గా. అందుకే శిక్ష కూడా అంత కఠినంగా ఉంది. సౌలు చర్యను ఒక చిన్న పొరపాటుగా కొట్టిపారేలేదు. అది దేవుని అధికారంపై తిరుగుబాటుగా పరిగణించబడింది. అందుకే సమూయేలు తుది తీర్పు ప్రకటిస్తాడు. నువ్వు దేవుని ఆజ్ఞను తిరస్కరించావు కాబట్టి దేవుడు నిన్ను రాజుగా ఉండకుండా తిరస్కరించాడు. అంతే. ఒకే ఒక్క అవిధేయత చర్యతో అతను తన రాజ్యాన్ని కోల్పోయాడు. దేవుని తీర్పు విన్న తర్వాత సౌలుకు విషయం అర్థమైనట్లుంది. చివరకు నేను పాపం చేశాను అని ఒప్పుకుంటాడు. కాని ఆ ఒప్పుకోలులో కూడా నిజాయితీ లేదు. వెంటనే ఇంకో సాకు జతచేస్తాడు. నేను ప్రజలకు భయపడి వాళ్ల మాట వినడం వల్ల దేవుని ఆజ్ఞను, నీ మాటలను మీరాను. చూశారా, క్షమాపణలో కూడా మళ్ళీ ప్రజల మీదకే నింద. అవును, ఇక్కడే నిజమైన పశ్చాత్తాపానికి, పర్యవసానాల భయానికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అతను తన తప్పు గురించి బాధపడటం లేదు, తన అధికారం, గౌరవం పోతున్నాయని బాధపడుతున్నాడు. సరిగ్గా. అందుకే అతని తరువాతి అభ్యర్థన కూడా అదే చెబుతుంది. సమూయేలు వెళ్ళిపోవడానికి సిద్ధపడగా సౌలు అతని కాళ్లమీద పడి, దయచేసి నాతో తిరిగిరా, నా జనుల పెద్దల ముందు, ఇశ్రాయేలీల ముందు నన్ను ఘనపరచు అని వేడుకుంటాడు. క్షమించమని అడగడం మానేసి, ప్రజల ముందు నా పరువు కాపాడు అని అడగడం ఆశ్చర్యంగా ఉంది. అంటే ఆ క్షణంలో కూడా దేవుని తీర్పు కన్నా తన ఇమేజ్ గురించే అతని ఆందోళన ఎక్కువన్నమాట. అతను దేవునితో తన సంబంధం గురించి కంటే ప్రజలు తన గురించి ఏమనుకుంటారో అనేదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ చిరిగిన దుప్పటి సంఘటన జరుగుతుంది. అవును,
సౌలు వెళ్తున్న సమూయేలు దుప్పటిని బలంగా పట్టుకోగా అది చిరిగిపోతోంది. సమూయేలు వెంటనే దానిని ఒక శక్తివంతమైన ప్రతీకగా ఉపయోగిస్తాడు. చూసావా, ఈరోజు దేవుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని నీ చేతిలో నుండి ఇలాగే చించివేసి నీకంటే మంచివాడైన నీ పొరుగువానికి ఇచ్చాడు అంటాడు. ఆ చిరిగిన వస్త్రం సౌలు చేజారిన రాజ్యాధికారానికి చిహ్నంగా మారిందనమాట. అవును, దేవుని నిర్ణయం ఎంత నిశ్చయాత్మకమైనదో అది సూచిస్తుంది. అయినా సౌలు బ్రతిమాలగా సమూయేలు అతనితో తిరిగి వెళ్తాడు. కాని అది సౌలును క్షమించడానికి కాదు. కాదు, అక్కడ అసంపూర్ణంగా మిగిలిపోయిన ఒక పనిని పూర్తి చేయడానికి. అతను అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకురండి అని ఆజ్ఞాపిస్తాడు. ఈ చివరి ఘట్టం చాలా కఠినంగా ఉంటుంది. అగగు చాలా సంతోషంగా ధీమాగా సమూయేలు దగ్గరకు వస్తాడు. బహుశా రాజు నన్ను బ్రతికించాడు, ఇక ప్రవక్త నన్నేమి చేస్తాడు, మరణ భయం నాకు తప్పిపోయింది అని అనుకునే ఉండవచ్చు. అవును, అతను ప్రమాదం నుండి బయటపడ్డానని పూర్తిగా నమ్మాడు. కాని సమూయేలు సౌలు కాదు. అతను దేవుని ఆజ్ఞను 100% అమలు చేయడానికి వచ్చాడు. అగగుతో, నీ కత్తి స్త్రీలకు పిల్లలు లేకుండా చేసింది, అలాగే ఇప్పుడు నీ తల్లికి కూడా పిల్లలు లేకుండా పోతారు అని చెప్పి యెహోవా సన్నిధిలో అగగును ముక్కలుగా నరికివేస్తాడు. సౌలు చేయడంలో విఫలమైన పనిని ప్రవక్తైన సమూయేలు పూర్తి చేస్తాడు. ఇది సౌలు నాయకత్వ వైఫల్యాన్ని మరింత స్పష్టంగా, దారుణంగా చూపిస్తుంది. ఇది చాలా కఠినమైన ముగింపు. అవును, ఒక నాయకుడు తన బాధ్యతను నిర్లక్ష్యం చేస్తే దాని పర్యావసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో, ఆ పనిని మరొకరు పూర్తి చేయాల్సి వస్తుందో ఇది చూపిస్తుంది. ఈ సంఘటన తర్వాత సమూయేలు సౌలుల మధ్య బంధం శాశ్వతంగా తెగిపోతుంది. గ్రంథంలో ఇలా ఉంది: సౌలు బ్రతికి ఉన్నంతకాలం సమూయేలు మళ్ళీ అతన్ని కలవలేదు. కాని సమూయేలు సౌలు కోసం లోలోపల కుమిలిపోయాడు. ఒక గురువు తన శిష్యుడి పతనాన్ని చూసి బాధపడినట్లు. సరిగ్గా కథ ముగింపులో ఇంకో విషాదకరమైన వాక్యముంది. తాను సౌలును రాజుగా చేసినందుకు యెహోవా పశ్చాత్తాపపడ్డాడు. ఇదంతా మనకు ఏం చెబుతోంది? సౌలు కథలో ప్రధాన పాఠం స్పష్టంగా ఉంది. ఏమిటది? దేవుని దృష్టిలో మన ఉద్దేశాలు ఎంత గొప్పవైనా విధేయతకే ఎక్కువ విలువ ఉంది. మనం చేసే తప్పుకు ఎంత మంచి కారణం చెప్పినా ఆజ్ఞను మీరితే అది తిరుగుబాటే అవుతుంది. అవును, సౌలు పతనానికసలు కారణం గొర్రెలు ఎద్దులు కాదు, అతని హృదయం. అతను ప్రజలకు ఎక్కువగా భయపడ్డాడు, దేవునికి తక్కువగా భయపడ్డాడు. అవును, అతని విధేయత ప్రజల మెప్పుమీద ఆధారపడుంది, దేవుని ఆజ్ఞమీద కాదు. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. అదేమిటంటే, సౌలు జనులకు జడిసి వారి మాట విన్నాను అన్నాడు. నాయకత్వంలో సరైనది అని తెలిసిన దానిని చెయ్యడానికి, ప్రజాభిప్రాయాన్ని అనుసరించడానికి మధ్య ఉన్న గీతను ఎక్కడ గీయాయి? మంచి ప్రశ్న. ఒక నాయకుడి వైఫల్యం ఎప్పుడు కేవలం వ్యక్తిగత తప్పిదం నుండి ప్రజలందర్నీ ప్రభావితం చేసే సంక్షోభంగా మారుతుంది. ఈ ప్రశ్న కేవలం రాజులకే కాదు, ఒక కంపెనీ మేనేజర్ నుండి ఒక కుటుంబ పెద్ద వరకు అధికారమున్న ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. ఆలోచించాల్సిన విషయం.